ఇండియన్ చరిత్రలో ఇది బెస్ట్ డెబ్యూ అని మీరు కూడా భావించగలరా? 2012 సంవత్సరంలో పాకిస్తాన్ ఇండియా టూర్ కి వచ్చింది మరియు ఈ సిరీస్ లో మొదటి టీ20 మ్యాచ్ బెంగళూరులో జరుగుతుంది. మొదటి ఇన్నింగ్స్ లో ఇండియన్ బ్యాటింగ్ కొలాప్స్ కారణంగా పాకిస్తాన్ టీం విజయం సాధించడానికి కేవలం 134 పరుగులు చేయాల్సి వచ్చింది మరియు ఈ మ్యాచ్ లో 22 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ ఇండియా తరపున డెబ్యూ చేస్తున్నాడు. అతనికి ధోని మొదటి ఓవర్ ఇచ్చాడు మరియు అతని డెబ్యూ ఓవర్ లోనే భూవీ తాను ఒక క్లాసిక్ బౌలర్ అని చూపించాడు. భూవీ మొదటి 5 బంతులు వరుసగా అవుట్ స్వింగ్ వేశాడు. దాంతో జంషేద్ బాడీ వైట్ ను ఫ్రంట్ ఫుట్ కి తీసుకొచ్చాడు. చివరి బంతి మాత్రం ఫాస్ట్ ఇన్ స్వింగ్ వచ్చింది. అది జంషేద్ ని పూర్తిగా షాక్ చేసి అతని ఆఫ్ స్టంప్ ని గాల్లో ఎగిరేలా చేసింది. జంషేద్ తర్వాత భూవీ తన ఇన్ స్వింగ్ తో షెహజాద్ ని ట్రాప్ చేసి ధోని చేత క్యాచ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత ఉమర్ అక్మల్ కి కూడా 3 అవుట్ స్వింగ్ ల తర్వాత 4వ ఇన్ స్వింగ్ వేసి అతన్ని పూర్తిగా షాక్ చేసి అతని మిడిల్ స్టంప్ ని గాల్లో ఎగిరేలా చేశాడు. భూవీ 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కానీ అతని ఓడిఐ డెబ్యూ అంతకంటే కూడా ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉండింది. ఈ సిరీస్ లోని మొదటి ఓడిఐలో పాకిస్తాన్ చేస్ చేస్తోంది. మొదటి ఓవర్ భూవీ చేతిలో ఉంది. ఈ ఓవర్ లోని మొదటి బంతి ఒక పర్ఫెక్ట్ ఇన్ స్వింగ్ వచ్చింది. దాన్ని హాఫీజ్ అవుట్ స్వింగ్ అనుకుని లీవ్ చేశాడు. కానీ బంతి నేరుగా వెళ్లి హాఫీజ్ ఆఫ్ స్టంప్ ను తాకింది.